భారత్ ఎంతో శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఆర్థిక వృద్ధిలో జపాన్ను సైతం వెనక్కు నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో మన దేశం 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇండియా ఫైట్ అంతా అగ్రరాజ్యాలు అమెరికా, చైనాతోనే. అలాంటి మన దేశాన్ని మట్టుపెట్టాలని ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారత్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక దొడ్డిదారిన దాడికి తెగబడుతోంది పాకిస్తాన్. భారత్లోని భారతీయులను మనకే శత్రువులుగా మారుస్తోంది. బాంబు దాడులు చేయిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పనినట్టు తెలుస్తోంది. పాక్ మరోసారి భారత్పై దాడికి తెగబడుతుందా? రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరగబోతున్నాయి? పాక్ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందన్న వాదనలో నిజమెంత? భారతదేశ రాజధాని ఢిల్లీలో అల్లకల్లోలం. ఎర్రకోట సమీపంలో భారీ బాంబ్ బ్లాస్ట్. పాక్ దుస్సాహసం వెనక అమెరికా హస్తం. అదో చల్లని సాయంత్రం. అప్పుడే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న కొందరు, బయట సేద తీరేందుకు వస్తున్న వారు మరికొందరు. సరిగ్గా సాయంత్రం 6:45 సమయంలో ఎర్రకోట గేట్ నెంబర్ 1 పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా బ్లాస్ట్ శబ్దం వినిపించింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ షిఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ పేలుడు దాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలంటుకొని దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలతో అక్కడి వారు వణికిపోయారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినబడింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనపై యూకే, యుఎస్ వెంటనే స్పందించాయి. 2 దేశాలు అప్రమత్తమై తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పేలుడు జరిగిన కారు యజమాని హర్యానాకు చెందిన నదీం ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో 3 ఉన్నట్లు గుర్తించారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో 3 గంటల పాటు I-20 కారు నిలిపి ఉంచారని వివరించారు. ఈ కారు మధ్యాహ్నం 3:19 పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. I-20 కారు సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హోంమంత్రి అమిత్ షా ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. ఐబీ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు చేశారు. ఘటనా స్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిలాగానే కనిపిస్తుందని అధికారులు అన్నారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ, హర్యానా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా సింగు, టిక్రీ, బదర్పూర్ సరిహద్దుల వద్ద అదనపు పికెట్లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు. అందువల్ల ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం కాస్త తగ్గింది. ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రం హైదరాబాద్తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై పాత బస్తీలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అన్ని మతపరమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు పెంచాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో భారీ ఉగ్రకుట్రలు భగ్నమవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోని లక్నోవుతో పాటు ముంబై, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఆయా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో 3000 కిలోల పేలుడు తయారీ పదార్థాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వేళ ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి స్పందించారు. ఢిల్లీలోని పేలుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే తమ పౌరులకు కాన్సులర్ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే తమ దేశం నుంచి పౌరులు ఎవరూ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లకూడదని సూచించారు. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ కూడా వెంటనే అప్రమత్తమై తమ ప్రయాణికులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలను తాత్కాలికంగా విరమించుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఈ పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ మహ్మద్ తొలి ఫోటోను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. అయితే అతను ఈ పేలుడులో మరణించాడా లేక పరారీలో ఉన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫోరెన్సిక్ అధికారుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, ఇతర పేలుడు పదార్థాల మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు ఫరీదాబాద్లోని ఓ కాశ్మీరీ వైద్యుడి అద్దె ఇంటి నుంచి సుమారు 360 కిలోల అనుమానాస్పద అమ్మోనియం నైట్రేట్ను, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన పేలుడుకు, ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలకు ఏదైనా సంబంధముందా అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి. డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆ దాడికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుపు రంగు హుండై i20 కారులో ఉమర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబర్ కు చెందిన ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ను పోలీసులు బయటపెట్టారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమిల్ షకీల్ తో డాక్టర్ ఉమర్ కు లింక్ ఉన్నట్లు తేల్చారు. ఆదిల్, షకీల్ ను అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆందోళనకు గురైన అతను బహుశా తన వాహనాన్ని తానే పేల్చుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. మరో 2 వ్యక్తులతో కలిసి ఉమర్ పేలుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కారులో డెటోనేటర్ ను పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఎర్రకోట వద్ద హుండై i20 కారు సుమారు 3 గంటల పాటు పార్కింగ్ చేసినట్లు గుర్తించారు. HR26CE 7674 వెహికల్ నెంబర్ ఉన్న ఆ కారు మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఫోర్ట్ వద్ద పార్కింగ్ లో ఉంది. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో ఉంది. పార్కింగ్ లో ఉన్న సమయంలో అందులోని అనుమానితులు ఒక్కసారి కూడా కిందికి దిగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పేలుడుకు సంబంధించి సూచనల కోసం వారు అక్కడ ఎదురు చూస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణ తర్వాత ఆ కారు అమ్మకం జరిగిన వివరాలు బయటకు వచ్చాయి. పలుమార్లు దాన్ని అమ్మినట్లు గుర్తించారు. 2025 మార్చిలో సల్మాన్ అనే వ్యక్తి దేవేందర్ కు ఆ కారును అమ్మాడు. కానీ ఆ తర్వాత అక్టోబర్ 29న దేవేందర్ నుంచి ఆమిర్ కారును కొనుగోలు చేశారు. ఇక ఆమిర్ నుంచి డాక్టర్ ఉమర్ మహ్మద్ కారు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ స్పందించారు. దేశమంతా బాధితులకు అండగా ఉంటుందని అన్నారు. చాలా బాధాకరమైన హృదయంతోనే భూటాన్ వచ్చానని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన ఎవరిని వదిలిపెట్టమని మోడీ అన్నారు. దెబ్బకు దెబ్బ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు నష్టపరిహారం ఉంటుందని మోడీ అన్నారు. దీనిపై అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడైనా ఇలాంటి బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేశారా అన్న కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఉగ్ర కుట్ర మొత్తం పాకిస్తాన్ ప్లానే అని స్పష్టమవుతోంది. బాంబు బ్లాస్టులు చేయాలన్నంత కోపం పాక్ తప్ప ఎవరికీ ఉండదని కేంద్రం అంటోంది. అయితే పాక్ కు ఇంత షార్ప్ గా ప్లాన్ ను అమలు చేసేంత తెలివి లేదని, అమెరికా, బంగ్లాదేశ్ వంటి దేశాల సహాయం తీసుకునే ఉంటుందని మన దేశ ఇంటెలిజెన్సీ అంచనా వేస్తోంది. ఇదే నిజమని తేలితే మాత్రం బంగ్లాదేశ్ కు ఇండియా చుక్కలు చూపించడం ఖాయం.
ఇక అమెరికా సంగతి చూసుకుంటే సుంకాలకు లొంగడం లేదని ప్రధాని మోడీకే స్పాట్ పెట్టింది కాబట్టి పేలుళ్ల విషయంలో ఆ దేశం సాయం పాకుకుంటుంది. ఇదే నిజమని తేలితే మాత్రం మోడీ సర్కార్ ట్రంప్కు ఎక్కడ స్పాట్ పెట్టాలో అక్కడ పెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయో అనేది.